సో ముఖ్యమంత్రి గారు మీకు ఇంతవరకు ఏమైనా ఫోన్ చేసి ఏం జరిగిందని కనుక్కునే ప్రయత్నం ఏమైనా చేశారా? ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ అప్డేట్ చేయడం జరిగింది త్రూ నాకు తెలిసి అధికార పరంగా కానీ అందరికీ నేను కూడా వారి సీఎంఓ కూడా చెప్పడం జరిగింది నేను ఇలా ఉందని. మీకు పర్సనల్గా ఏమైనా ఫోన్ పర్సనల్గా అయితే నేను సీఎం గారితో మాట్లాడలేదు. పోలీసులు అసలు పాప అక్కడ లేనే లేదు అని చెప్పేసి నేను డిఎస్పీ మాట్లాడారు. ఈ రోజు బయటపడుతున్న వీడియోలో పాప అక్కడే ఉన్నట్టుగా చాలా క్లియర్ కనబడతాం. పాప తల్లి సంబంధం అది నేను నాది ఇప్పుడే చూస్తున్నాను ఆ వీడియో. ఇప్పుడే అబద్ధాలు ఆడటం వెనుక ఏమైనా కుట్రలు ఉన్నాయా? అసలు ఏంటి కావాలని ఇట్లా బ్లేమ్ చేయడం ఎందుకు? అది పోలీస్ వాళ్ళు ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు అనేది వాళ్ళ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. నేను అందులో ఇన్వాల్వ్ కావడానికి లేదు. ఎందుకంటే నేను ఎవరితో పోలీసు వాళ్ళతో మాట్లాడినా అధికారికంగా నేనేమన్నా వాళ్ళని ఒత్తిడి పెట్టినట్టు బాగుండదని నేను అసలు పోలీస్ వాళ్ళతోటి నేను ఈ విషయంలో ఫస్ట్ డే మాట్లాడి ఫస్ట్ అయితే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఎవరైతే మీద కంప్లైంట్ వచ్చిందో వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పడం జరిగింది. కానీ ఎటువంటి ఒత్తిళ్ళు వాళ్ళని ఇన్వెస్టిగేషన్లు మీ ఇన్వెస్టిగేషన్ మీరు చేసుకోండి కానీ ఫస్ట్ అయితే చేయడం జరిగింది. ఆ ఒత్తిళ్ళు మళ్ళీ వాళ్ళకి తెలవాలి. అది నాకు సంబంధం ఉండదు కదా. రాజేష్ రెడ్డి గారి ప్రెజర్ ఏమైనా ఉందా పోలీసుల మీద? ఎటువంటి ప్రెజర్ లేదు. మేము పెడితే నేను పెట్టాలి, లేకపోతే ఇంకా పైన నుంచి రావాలి. కానీ నేను ఒక ఒత్తిడి పెట్టలేదు. ఇప్పుడే ఆ వీడియో కూడా చూస్తూ ఉన్నాను. ఆ వీడియోలో కూడా వాళ్ళు అదే చెప్తా ఉన్నారు, ఆ పిల్లాడు వచ్చి మొత్తుకుంటా ఉంది, నేను ఇప్పుడే బస్సు దిగి వచ్చాను అని. ఇప్పుడే నాకు కూడా ఎవరో చెప్పారు ఈ కొత్త వీడియో రిలీజ్ అయిందంటే. నేను ఇప్పుడే వస్తూ కార్లో చూస్తే అందులో ఆ పిల్ల కూడా ఆ పోలీసు వాళ్ళు ఉన్నారు అందులో ఆ కోకోనట్ రూమ్లో. ఆడ ఆ పాప కూడా అన్న నేను ఇప్పుడే గొడవ ఎత్తుంటే నేను ఇప్పుడే వచ్చాను ఇడికి, నేను బస్సు దిగి డైరెక్ట్ ఇడికే వస్తున్నాను గొడవ ఎత్తుందని అని చెప్పడం కూడా అలా కింద ఎవరో మెన్షన్ చేశారు సోషల్ మీడియాలో. అది ఇప్పుడే చూడడం జరిగింది, అది కొత్త వీడియో.